సో, అంత అక్యూట్ కండిషన్స్‌లో ఒక స్ట్రాంగ్ ఫిజికల్ జనరల్ గనక మనం ఆహ్, మనకి ఆ రెమెడీ గనక ఇండికేట్ చేస్తే ఖచ్చితంగా మనం ఆ రెమెడీని మనం ఇండికేట్ చేసి వేయొచ్చు అన్న విషయం నాకు అర్థమైంది. అది క్రానిక్ కండిషన్స్‌లో ఎప్పుడూ గూడా నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే రాలేదు మాక్సిమం. సో, నెక్స్ట్ ఈ ఫిజికల్ మైండ్ సిమ్టమ్స్‌కొచ్చేసరికల్లా ఈ సెల్ఫిష్‌నెస్ ఒకటి. ప్లస్ ఇంకా పూర్తి సెల్ఫిష్‌గా ఉంటాడు. ఇంకెవ్వడి గురించి ఆలోచించడు. గ్రాటిట్యూడ్ అన్నదే ఉండదు. నెక్స్ట్ ఫిలాసాఫికల్ మానియా ఈస్ ఆల్సో ఏ ప్రామినెంట్ ఫీచర్. మోనోమానియా ఆర్ ది స్టడీ ఆఫ్ స్ట్రేంజ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్, అకల్ట్ థింగ్స్, థింగ్స్ దట్ ఆర్ బియాండ్ నాలెడ్జ్, స్టడీయింగ్ డిఫరెంట్ థింగ్స్ వితౌట్ ఎనీ బేసిస్ టు ఫిగర్ అపాన్, డ్వెల్లింగ్ అపాన్ స్ట్రేంజ్ అండ్ పెక్యులియర్ థింగ్స్ అన్నారు. ఫిలాసాఫికల్ మానియా ఉంటుందంట. మోనోమానియా ఆర్ ది స్టడీ ఆఫ్ స్ట్రేంజ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్, అకల్ట్ థింగ్స్ అన్నాడు. సో, ఆ పిచ్చి పిచ్చిగా ఏవో రకరకాల మనం ఎవ్వడం పట్టించుకోని విషయాల గురించి ఎక్కువగా ఆటిలి గురించి మోనోమానియా ఇంకా అదొక పిచ్చిలా పెట్టేస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దెయ్యాలున్నాయా? లేవా? అన్న దాని గురించి రిసర్చ్ మొదలుపెడతదనమాట. అసలు మనం పట్టించుకోని విషయం అది. అంతేకాదు మంత్రాలు, తంత్రాలు ఇలాంటి అకల్ట్ థింగ్స్ అలాంటి వాటిలి గురించి కూడా పిచ్చెక్కిపోయి వాటిలి మీదే వాటిలి ఎనకాతల పడి తిరుగుతూ ఉంటాడనమాట. థింగ్స్ దట్ ఆర్ బియాండ్ నాలెడ్జ్. స్టడీయింగ్ డిఫరెంట్ థింగ్స్ వితౌట్ ఎనీ బేసిస్ టు ఫిగర్ అపాన్. అసలు చదువుతాడు, ఏమేమి చదువుతాడో తెలీదు. వాటిలికి ఒక బేసిస్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి కదా కొన్ని. వాటిలకొక బేస్ ఉండదు, ఏముండదు. అలాంటి వాటిలన్నిటిని కూడా స్టడీ చేస్తూ ఉంటాడు. డ్వెల్లింగ్ అపాన్ స్ట్రేంజ్ అండ్ పెక్యులియర్ థింగ్స్. స్ట్రేంజ్ అండ్ పెక్యులియర్ థింగ్స్‌ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడనమాట. సో, ఈ మైండ్ సిమ్టమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇలాంటి పిచ్చి వాళ్ళని. నెక్స్ట్ సల్ఫర్ హస్ క్యూర్డ్ దిస్ కన్సిక్యూటివ్ ట్రేసింగ్ వన్ థింగ్ టు అనదర్ యాస్ టు ఫస్ట్ కాజ్ అన్నాడు. క్యూర్డ్ ది కన్సిక్యూటివ్ ట్రేసింగ్ వన్ థింగ్ టు అనదర్ యాస్ టు ఫస్ట్ కాజ్. ఒకదాన్ని పట్టుకొని ఇంక అలాగా రకరకాలైన హైపోథిసిస్‌లు తీస్తూ ఉంటారనమాట. ఒకదానికొకటి, ఒకదానికొకటి, ఒకదానికొకటి అలా. ఇట్ హాస్ క్యూర్డ్ ఏ పేషెంట్ who did nothing but meditate as to what caused this, and that the other thing, finally tracing things back to divine providence and then asking who made God అన్నాడు. సో, ఈ పిచ్చి ఎలా ఉంటదంటే ఇంక అలా మెడిటేషన్ క్యూర్డ్ ఏ పేషెంట్ హూ డిడ్ నథింగ్ బట్ మెడిటేట్ అన్నాడు. అంటే మెడిటేట్ దేనికి? ఆ మెడిటేషన్ దేనికంట? ఏంటిది? ఈ సృష్టి ఎలా వచ్చింది? ఈ మనుషులు ఎలా పుట్టారు? అలా ఇంక ఒకదానికొకటి, ఒకదానికొకటి. అవన్నీ గూడా చివరికి ఫైనల్‌గా అసలు ఈ దేవుడిని ఎవడు హూ మేడ్ ద గాడ్ అన్నంత అంతలాగా పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయిందని మనం చెప్పుకుంటాం చూసారా? అలాగా ఈ సల్ఫర్‌లోని ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోద్దనమాట. సో, అలాంటప్పుడు కూడా మనకి మైండ్ సిమ్టమ్స్ అనేసరికల్లా మనకి ఐసామ్స్, స్ట్రోమానియము లేదా బెలడోనా లేదా వెరాట్రమ్ ఆల్బమ్ ఇవే మనకు గుర్తొస్తూ ఉంటాయి. బట్ కానీ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయినప్పుడు మన సల్ఫర్ లాంటి రెమెడీస్ కూడా మనకి చాలా 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 హెల్ప్ అవుతాయన్నమాట. సో, దీనికి ఒక ఈ మధ్య జరుగుతున్న ఒక స్టోరీ మీకు చెప్పాలి. నాట్ ఏ స్టోరీ యాక్చువల్‌గా రియల్ స్టోరీ చెప్పాలంటే. ఒక పర్టిక్యులర్ పర్సన్ ఒక 25, 23, 24 ఇయర్స్ అబ్బాయి గోవా వెళ్ళాడు. గోవా వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఈ కేసు వచ్చింది ఆల్రెడీ కేస్ ఈస్ గోయింగ్ ఆన్. ట్రీట్ చేస్తున్నాను నేను. అందుకు చెప్తున్నా. యాక్చువల్లీ పేషెంట్‌ని అయితే నేను చూడలేదు డైరెక్ట్‌గా. ఆహ్, గోవా వెళ్ళాడు. గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టాటూస్ వేసుకున్నాడనమాట టాటూ. టాటూ వేయించుకుంటే టాటూ ఎవరైతే వేశారో ఆ అమ్మాయిని బాగా గాఢంగా ప్రేమించాడు. గాఢంగా ప్రేమించడం అంటే అసలు ఒక నార్మల్‌గా ఉండే అబ్బాయి ఆ ప్రేమకి ఒక స్పిరిచువాలిటీని లింక్ చేసాడనమాట. అంటే ఇంటికొచ్చిన తర్వాత ఆళ్ళ మదర్‌తో తన సోలు, నా సోలు కనెక్ట్ అయిపోయింది. వీఆర్ స్పిరిచువల్లీ మేము ఫార్ అడ్వాన్స్‌డ్ స్టేట్‌లో ఉన్నాము. సో, మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం. మా సోల్స్
2 అటాచ్ అయిపోయి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అని స్టార్ట్ చేశారు. ఆళ్ళ మదర్‌కి పిచ్చి లేసిపోయింది సడెన్‌గా. సడెన్‌గా ఆవిడ కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. సో, ఈడికి ఈ పిచ్చి పట్టిందేంటి? ఇదేంటిది? అని చాలా, చాలా ఇదైపోయి నాకు కాల్ చేశారనమాట. కాల్ చేస్తే సరే చూద్దామని చెప్పి, ఏదో ప్రిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. మంత్ తెలియకుండా ఇవ్వండి. తెలి తెలిసి వేసుకోడు అంటే తెలియకుండా ఇవ్వండి అని చెప్పాను జరిగింది. అయిన తర్వాత ఆ అమ్మాయిని ఇంకా వదిలిపెట్టల. ఆ అమ్మాయిని వీళ్ళింటికి తీసుకొనొచ్చాడు. తీసుకొనొచ్చిన తర్వాత ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది ఈవిడ. మాట్లాడడం జరిగాక వాళ్ళ ఫ్యామిలీ అది చాలా హై ఫ్యామిలీ అనైతే ఈవిడకి అర్థమైంది. బట్ కానీ ఆ అమ్మాయి కూడా చాలా నేను స్పిరిచ్యువల్ యాక్చువల్లీ షీ ఈస్ ఎ క్రిస్టియన్. మలయాళీ క్రిస్టియన్ అన్నమాట. బట్ కానీ ఈ హిందూ స్పిరిచ్యువాలిటీ ప్రాక్టీస్ నేను చేస్తున్నాను. నేను చాలా గొప్పదాన్ని. నేను ఇది అది ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగే నిద్ర నుంచి లేచొచ్చిన వెంటనే బయట ఆవు పేడ కనిపిస్తే ఆవు యూరిన్ పాస్ చేస్తే అబ్బా! ఎంత పాజిటివ్ వైబ్స్ ఈరోజు ఎంత గొప్ప సుదినం అనేసి ఫీల్ అయినంత రేంజ్‌లో అంత పిచ్చి ముదిరిపోయిందన్నమాట. సో, ఆ టైప్‌లోనే అయిపోయారు. అయిపోయిన తర్వాత నేను చాలా హిందూ ప్రాక్టీసెస్ చేస్తాను. అంటే ఉదయాన్నే ఆ అబ్బాయి కాళ్ళకి దండం పెట్టడం. లేచిన వెంటనే. ఆ టైప్ అన్నమాట. ఆ టైప్ పిచ్చి. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా హై రేంజ్ పీపుల్ వాళ్ళు. చాలా టాప్ రేంజ్ పీపుల్. ఇంకా మామూలు రేంజ్ కాదు. వాళ్ళకి బెంగుళూరులో ఆహ్, హర్ మదర్ ఈస్ ఎన్ అకాడమిక్ అడ్వైజర్ టు ది అక్కడ ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీకి చాలా మెంటర్ లాంటి వాళ్ళనమాట. అకాడమిక్ అడ్వైజర్ బహుశా అందులో పార్ట్నర్ కూడానేమో. సో, ఆ రేంజ్ వాళ్ళనమాట. సో, వాళ్ళు అయితే క్లియర్‌గా చెప్పిందేంటంటే ఆహ్, వు వు అబ్బాయి వాళ్ళ మదర్‌కి. అబ్బాయికి ఫాదర్ లేడు. అబ్బాయి వాళ్ళ మదర్‌కి వాళ్ళందరి ముందు కూడా చెప్పిందేంటంటే ఎవ్రీథింగ్ మీ ఈస్ట్ మే. సో, ఆవిడ విష్‌కి ఎగనెస్ట్‌గా అయితే మాత్రం ఏది జరగడానికి వీల్లేదు. అంటే అబ్బాయి వాళ్ళ మదర్ విష్‌కి ఎగనెస్ట్‌గా అనేసి ఆ అమ్మాయికి వాళ్ళకి కూడా క్లియర్‌గా చెప్పేసారు. ఎందుకంటే వాళ్ళు డిసెంబర్‌లోనే మ్యారేజ్ చేసుకుందామని రెడీ అయిపోయారు. ఈవిడ మాత్రం 6 మంత్స్ వరకు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఆ అమ్మాయి వీళ్ళింట్లోనే ఉందంట. ఉదయాన్నే లేచిన వెంటనే చెప్పాను కదా! ఇలాగ చాలా, చాలా వింత వింతగా ప్రవర్తించడం. ఇంక ప్రతి దానికి గూడా ఇంక స్పిరిచ్యువాలిటీ మేము హయ్యర్ పీపుల్‌మి మా ఇద్దరి సోల్స్ చాలా అటాచ్ అయిపోయి వి ఆర్ అటాచ్డ్ టు ది గాడ్. ఇంక ఆ టైప్‌లోనే ఇంక 24 గంటలు గూడా మాట్లాడడం అవే మాటలు అంట. మళ్ళా ఆ అమ్మాయి కూడా చాలా జీనియస్. ఆహ్, నేషనల్ లెవెల్ ఆహ్, షటిల్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆ రేంజ్ వాళ్ళనమాట. అంటే ఇది ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, ఇప్పుడు మనం చదువుకున్నవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా వాళ్ళిద్దరిలోని గూడా మనకి క్లియర్ కట్‌గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ ఫిలసాఫికల్ మానియా ఎక్కడికెళ్ళిపోయిందంటే, ఆ రిలిజియస్ మానియా ఎక్కడికెళ్ళిపోయిందంటే, ఇంక వాళ్ళేం మాట్లాడుతున్నారో, వాళ్ళేం జేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియనంత స్థాయికి వెళ్ళిపోయిందన్నమాట. సో, బహుశా అలాంటి వాళ్ళకి మన సల్ఫర్ కూడా చాలా హెల్ప్ అవుతదేమో మరి చూడాలి. నెక్స్ట్ ఇక్కడంతా సేమ్ డ్వెల్లింగ్ అపాన్ స్ట్రేంజ్ అండ్ పెక్యులియర్ థింగ్స్ ఇవన్నీ గూడా వాళ్ళలోనే ఉన్నాయి. ఏవేవో చేయడం. ఏవేవో రుద్రాక్షల గురించి, వాటిలి గురించి ఏవేవో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం. ఒక హై రేంజ్ సొసైటీ అమ్మాయి వీళ్ళు కూడా తక్కువోళ్ళేం గాదు. వీళ్ళు కూడా హై రేంజ్ సొసైటీ అబ్బాయి. అసలిద్దరూ కూడా వాళ్ళేం మాట్లాడుతున్నారో, వాళ్ళేం జేస్తున్నారో ఆవిడైతే నాకు చెప్పారు. అసలు మా అబ్బాయి ఇలాంటియి ఎవడన్నా మాట్లాడితే వాడిని ఒక పిచ్చోడిలా జూసి వాళ్ళందరికీ వీడు కౌన్సెలింగ్స్ చేసేవాడు. అలాంటిది వీడెలా మారిపోయాడో నాకిప్పటికి అర్థం గాట్లేదు. నా బుర్ర పిచ్చెక్కిపోతుంది అనేసి ఆవిడ చెప్పారనమాట. అంటే ఎంత స్ట్రేంజ్ థింగ్సో చూడండి. అసలొక నార్మల్‌గా ఉండే పర్సనాలిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత కనెక్ట్ అయిన తర్వాత మొత్తం మారిపోయాడనమాట. టోటల్‌గా. సో, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మైండ్ సింప్టమ్స్, ఈ మెంటల్ సింప్టమ్స్ అన్నిటికి కూడా
ఆ కారణం, ఆ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఆ సోరిక్ నేచరే, ఆ సోరిక్ కండిషనే. దాన్నే మనం బాగా అవగాహన చేసుకోవాలనమాట. సో, నెక్స్ట్ who made God? She would sit in a corner counting pins and wonder, pondering over the insolvable question of who made God. సో, ఈ భగవంతుడిని ఎవడు సృష్టించాడు? లేదా ఎవరు తయారు చేశారు? అన్నది అలాగా ఆలోచిస్తూ ఒక కార్నర్‌లో మెంటల్ స్టేట్‌లోనే ఫిలాసాఫికల్ మానియా ఈజ్ ఆల్సో ఏ ప్రామినెంట్ ఫీచర్. మోనోమానియా ఓవర్ ది స్టడీ ఆఫ్ స్ట్రేంజ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్, అకల్ట్ థింగ్స్. సో, గుర్తుపెట్టుకోండి, ఫిలాసాఫికల్ మానియా అన్నారు. మానియా అంటే ఇక్కడ మనకి రిలీజియస్ మానియా అని చదువుకుంటాం. సో, హానిమన్ ఎక్కడ ఫిలాసఫీకి గాని, లేదంటే రిలీజియస్ నేచర్‌కి గాని, వాటికి వేటికి కూడా ఎగనెస్ట్ కాదు. ఇంకా చెప్తారు. కెంట్ గాని, హానిమన్ గాని వీళ్ళెంత అద్భుతమైన వాళ్ళంటే, వాళ్ళెక్కడ స్పెసిఫిక్ రిలిజియన్ గురించి మాట్లాడలేదు ఎక్కడాను. బట్ కానీ ఆల్మైటీ అనో, లేదా గాడ్ అనో ఆ పదాలే వాడారు గానీ, వాళ్ళ స్పెసిఫిక్ రి రిలిజియన్ గురించి ఎక్కడ మనకి మాట్లాడలేదు. అది చాలా అద్భుతంగా అనిపిస్తదండి మనకి. సో, అందులో భాగంగానే ఇప్పుడు ఫిలాసఫీ అవ్వచ్చు, లేదా రిలీజియస్ ఇది అవ్వచ్చు. వాటన్నిటికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఆహ్, ఆ లిమిటేషన్స్ దాటిపోయినప్పుడే దాన్ని మనం డిసీజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఏదైనా గాని మనకి హోమియోపతిలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా డిసీజ్‌లోకి మార్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నవ్వు. లాఫింగ్. లాఫింగ్ ఇమ్మోడరేట్‌గా నవ్వుతున్నాడంటే అది ఒక రకమైన పిచ్చి. దాన్ని డిసీజ్ కింద చెప్పారు. లవ్ ఎఫెక్షన్ అది కూడా డిసీజ్ కింద చెప్పారు. బెనవలెంట్ నేచర్ అంటే కైండ్ హార్టెడ్‌నెస్ దాన్ని కూడా ఒక డిసీజ్ కింద పెట్టి దానికి కూడా మనకి రెపర్టరీలోని ఒక స్థానం కల్పించారు. అలాగా ఏదైనా గాని ఎఫెక్టేషన్ లేదా ఎఫెక్షన్ లేదా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏదైనా గాని అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ కి కూడా డిఫైన్ చేసి ఆ లిమిట్ దాటిపోయినప్పుడు మనం దాన్ని కన్సిడరేషన్ తీసుకోవాలని మనకి చెప్పారనమాట. సో అందుకే రిలీజియస్ నేచర్, రిలీజియస్ ఎఫెక్షన్స్ అని మనకి ఒక రూబ్రిక్ ఉంది. అది చూడండి రెపర్టరీలో. అది ఎవరైనా షేర్ చేయండి. రిలీజియస్ ఎఫెక్షన్స్ అని ఏదైతే ఉందో అంటే ఒక ఆ భక్తి కూడా మూఢ భక్తిలోకి వెళ్ళిపోయి ఒక రకంగా అయిపోతే ఖచ్చితంగా మనం దాన్ని ఆ రిలీజియస్ మానియా కింద మనం కన్సిడర్ చేస్తాం. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆ కోపం ఉండని మనిషి ఎవరన్నా ఉంటాడా ఈ ప్రపంచంలోనే? ఎవ్వరూ ఉండరు. బట్ కానీ ఆ కోపం కూడా మన ఇరిటబిలిటీని, యాంగర్‌ని అది ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత దాన్ని డిసీజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఎనీ ఎమోషన్, ఏ ఎమోషన్ అయినా గాని, ఏ ఫీలింగ్ అయినా గాని ప్రతి దాన్ని కూడా ఆ డిసీజ్ లోకి మార్చేసారు మొత్తం అంతా. సో అందుకే ఆహ్, ఒక స్టేజ్ దాటి ఎవరిలోనైనా గాని అది పాజిటివ్ ఎమోషన్ అయినా, నెగెటివ్ ఎమోషన్ అయినా ఆహ్, దాన్ని మనం డిసీజ్ కిందే కన్సిడర్ చేస్తాం. చూడండి లొకేషియస్ రూబ్రిక్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడేయడం జబ్బు. అలా కాకుండా లొకేషియస్ కాకుండా మళ్ళా టాసిటాన్ డిజైర్స్ టు బి సైలెంట్ అది కూడా డిసీజ్ కిందే చెప్తారు. సో ఆ ఎక్సెసివ్ డిసీజే కిందనున్నది కూడా డిసీజే. ఆ లోయర్ లెవెల్ కూడా డిసీజ్. సో ఈ సృష్టిలో ఇంకా దేన్ని వదిలిపెట్టలేదన్నమాట. అందంగా ఉండడం డిసీజ్, అందంగా లేకపోవడం డిసీజ్. అందంగా ఉన్నవాడికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అందంగా ఎక్కువ బాగా అందంగా ఉన్న వాళ్ళకి, అందవిహీనంగా ఉన్న వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అలాగా లేదా టాల్‌గా ఉన్న వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అలా రకరకాలైన ప్రతి దానికి కూడా మనకి ఆ రెమెడీస్‌ని మనం ఆ ప్రిస్క్రిప్షన్‌లోకి తీసుకురావడం చాలా అద్భుతం అన్నమాట. అంటే మనం చెప్పుకోవడం వేరు. కానీ దాన్ని ప్రిస్క్రిప్షన్‌లోకి తీసుకురావడం అన్నది అది చాలా 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 అద్భుతం. అది ఏ సృష్టిలో ఎన్ని కోట్ల కోట్ల మంది పుట్టిపోయారు గానీ వాళ్ళెవ్వరికీ సాధ్యం కాలేదు. అదొక్క హ్యాన్‌మ్యాన్‌కి మాత్రమే అది సాధ్యమైంది. సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక డిసీజ్‌లోకి కన్వర్ట్ చేసేసారు. సో ఫిలాసాఫికల్ మానియా ఈస్ ఆల్సో ఏ ప్రామినెంట్ ఫీచర్.
మోనోమానియా ఫర్ ది స్టడీ ఆఫ్ స్ట్రేంజ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అండ్ అకల్ట్ థింగ్స్. సో ఈ అకల్ట్ థింగ్స్ అలాంటివి బాగా నేర్చుకోవాలని, అవి బాగా వాటి గురించి స్టడీ చేయాలని ఆ పిచ్చి ఎక్కువైపోతుంది. అది కూడా ఒక స్థాయి దాటిన తర్వాతే దాన్ని మనం బాగా కన్సిడర్ చేయాలి. థింగ్స్ దట్ ఆర్ బియాండ్ నాలెడ్జ్, మన నాలెడ్జ్ కన్నా బియాండ్ గా వెళ్ళిపోయిన విషయాల్ని నేర్చుకోవాలనుకుంటున్నాం. స్టడీయింగ్ డిఫరెంట్ థింగ్స్ వితౌట్ ఎనీ బేసిస్ టు ఫిగర్ అప్. రకరకాలు నేర్చుకుంటాడు, అది ఎందుకు నేర్చుకుంటాడో ఏంటో వాడికే తెలియదు. dwelling upon స్ట్రేంజ్ అండ్ పెక్యులియర్ థింగ్స్ పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. సల్ఫర్ హ్యాస్ క్యూర్డ్ దిస్ కన్సిక్యూటివ్ ట్రేసింగ్ వన్ థింగ్ టు అనదర్ యాజ్ టు ఫస్ట్ కాజ్. సో ఈ కన్సిక్యూటివ్ ట్రేసింగ్ వన్ థింగ్ టు అనదర్ యాజ్ టు ద ఫస్ట్ కాజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాని నుంచి ఇంకోటి అలాగా ముందు దాన్ని పట్టుకొని అలా ఎక్కడికో వెళ్ళిపోతాడు అనమాట. దీనికి నెక్స్ట్ మనకి చెప్తారు, ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఎ పేషెంట్ హూ డిడ్ నథింగ్, ఏ పని చేయకుండా బట్ మెడిటేట్ యాజ్ టు వాట్ కాజ్ ఇది దేనికి, ఇది ఎందువలన జరిగింది అండ్ దట్ అండ్ ది అదర్ థింగ్, ఫైనల్లీ ట్రేసింగ్ థింగ్స్ బ్యాక్ టు డివైన్ ప్రొవిడెన్స్ అండ్ దెన్ ఆస్కింగ్. ఫైనల్ గా అవన్నీ కూడా మళ్ళా భగవంతుడికి ముడిపెట్టేసి దేవుణ్ణి ఎవడో తయారు చేశాడు, దేవుణ్ణి ఎవడు కనిపెట్టాడు అన్న అంతలాగా వెళ్ళిపోతారు. షీ వుడ్ సిట్ ఇన్ ఏ కార్నర్ కౌంటింగ్ పిన్స్ అండ్ వండర్, పాండరింగ్ ఓవర్ ద ఇన్సాల్వబుల్ క్వశ్చన్ ఆఫ్ హూ మేడ్ గాడ్. సో అలా ఒక కార్నర్ లో కూర్చొని అలాగ పిన్స్ అయ్యి లెక్క పెట్టుకుంటూ అలాగ ఆలోచిస్తూ ఉంటది అనమాట, ఎవడు ఈ భగవంతుడిని ఎవడు తయారు చేశాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఆ చదివిన లాక్సిస్ లో కూడా సేమ్ దగ్గర ఇలాంటి సిమ్టమ్స్ నే మనకు చెప్తారు. ఒక యంగ్ గర్ల్ కూడా ఒక చైల్డ్, ఒక యంగ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ అలాగే భగవంతుడి గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ బైబిల్ గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటుందని మనకి చెప్తారు. సో వన్ ఉమెన్ could never see any handiwork of man without asking who made it. సో ఎవడో ఏదో ఒకటి పట్టుకొని ఉంటే ఇది ఎవడు తయారు చేశాడని అడుగుతాడు. షీ కుడ్ నెవర్ బి కంటెంటెడ్ అంటిల్ షీ ఫౌండ్ అవుట్ ద మ్యాన్ హూ మేడ్ ఇట్. అది ఎవడు తయారు చేసాడు అన్నది ఆవిడకి తెలిసేంత వరకు ఉండలేదన్నమాట. అండ్ దెన్ షీ వాంటెడ్ టు నో హూ హిస్ ఫాదర్ వాజ్ అన్నాడు. అంటే అక్కడితో కూడా ఆగిపోవట్లేదు, ఎవడి తయారు చేసాడు అన్నది అలాగా ఎంక్వైరీ చేసి ఎవడినో ఒకరిని ఫైనల్ గా చెప్పిన తర్వాత మళ్ళా నాన్నెవడు, ఆడ తాత అలా రకరకాలుగా షీ వుడ్ సిట్ డౌన్ అండ్ వండర్ హూ హీ వాజ్, ఎవడు వాడు ఐరిష్ మ్యాన్ లేదంటే ఇంకొకడా అని అలాగా. అంటే ఆ ప్రశ్నలకి అంత ఉండదు అనమాట, ఆ ఆలోచనకి అంతులేని ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. మమ్మల్ని మా గురువు గారు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకరోజు సడన్ గా ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఆ మా గురువు ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఎంత ఆలోచనలు ఆయన బాగా పెద్ద రైటర్ అంట, ఎంతలాగా ఆ ఆలోచనని, ఆ రైటింగ్ ఆలోచనని ఆపుదామన్నా ఆపలేకపోతున్నాను, ఏంటిది కర్మ అనేసి అని అనేవాళ్ళంట. సో అది ఏ రెమెడీలో ఉంటుంది, ఆలోచన అన్నదే ఆగదు, ఆలోచన అన్నది ఆగకుండా అలాగ పరిగెడుతూనే ఉంటుందంట. అది ఏ రెమెడీ అని మమ్మల్ని అడిగారు. నాకు అప్పుడే ఇంకా చాలా అప్పుడప్పుడే సబ్జెక్ట్ గురించి అవగాహన చేసుకున్నాను. అది ఏ రెమెడీ అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఏమీ తెలియదని చెప్పేస్తే అప్పుడు వెంటనే ఎలెన్స్కీ నోట్స్ తీయమని చెప్పారు. బహుశా మీ అందరికి ఎవరికైనా తెలుసా ఆన్సర్? తెలిస్తే చెప్పండి. ఎవరికైనా ఆన్సర్ ఏమైనా తెలుసా, చెప్పగలరా? సరే నేనే చెప్తాను. సో అప్పుడు ఎలెన్స్కీ నోట్స్ తీసి పీతో వస్తుందని చెప్పారు, రెమెడీ క్లూ ఇచ్చాను. ఇప్పుడైనా చెప్పగలరా? ఆన్సర్ వచ్చినా సరే చెప్పట్లేదు. బాలగణేష్
క్వశ్చన్ మళ్ళీ చెప్పమంటారా? ఆయనకి ఆలోచనలో ఆగట్లేదు అసలు. ఆ రైటింగ్, ఆయన రైటర్ అన్నమాట. ఆ రైటింగ్ ఆలోచన ఎంతకీ ఆగడం లేదంట. ఆ ఆలోచనలు అలాగా కంటిన్యూ అయిపోతూనే ఉన్నాయి. ఆ ఆలోచనలు ఎంతకీ ఆగట్లేదని చెప్పారు. సోరణం సార్. సూరణం కాదు. అంటే పిఎన్ అనగానే ఇక్కడ ఫాస్ఫరస్ ఒకరు చెప్పారు. పైజోస్టిగ్మా సార్. ఎస్, ఫైజోస్టిగ్మా. ఒక్కసారి ఆ ఫైజోస్టిగ్మాలో ఒకసారి చదువుతాను. అన్కామన్ మెంటల్ యాక్టివిటీ కెనాట్ స్టాప్ థింకింగ్ అనేసి చెప్తారు. అంటే అన్కామన్ మెంటల్ యాక్టివిటీ, ఆ మెంటల్ యాక్టివిటీ ఇంకా దానికి అంత ఉండదు అనమాట. అంతు లేకుండా అలాగ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కెనాట్ స్టాప్ థింకింగ్, ఆలోచన అన్నది ఆగదు. ఆ ఆలోచన ఇక్కడ మళ్ళా ఆ ఆలోచనకి మనకి స్పెసిఫిక్ గా మనకి ఏమీ చెప్పలేదు. ఏం ఆలోచన ఏంటిది అన్నది మనకి స్పెసిఫిక్ గా చెప్పలేదు. సో అది ఏ ఆలోచన అయినా సరే మనం కన్సిడర్ చేయొచ్చు జనరల్ గా. బట్ అక్కడ మనకి జనరల్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆ పాజిటివ్ థింకింగ్ నే మనం తీసుకోవాలి యూజువల్ గా. సో ఎందుకంటే ఆ స్పెసిఫిక్ గా మెలంకోలిక్ నేచర్ గురించి వాటి గురించి ఏమీ చెప్పలేదు. సో అక్కడ ఫైజోస్టిగ్మాలో ఆ అన్కామన్ మెంటల్ యాక్టివిటీ కెనాట్ స్టాప్ థింకింగ్ అన్నది మనకి ఫైజోస్టిగ్మాలో ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి. పీజీ క్వశ్చన్ కూడా నాకు తెలిసి. సో అప్పటి నుంచి ఆ బ్రెయిన్ లో ఉండిపోయింది అనమాట. ఓకే, దీనికి ఈ కెనాట్ స్టాప్ థింకింగ్, అన్కామన్ మెంటల్ యాక్టివిటీ, ఫైజోస్టిక్. సో ఇక్కడ కూడా సేమ్ ఇంచుమించు అలానే ఉందన్నమాట. అస్సలు ఆలోచనలు ఆగవు. వీళ్ళు ఎవడు, వాడెవడు, వాళ్ళ నాన్న ఎవడు, ఆ తాత ఎవడు, అలాగ ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ సల్ఫర్. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ రీజనింగ్ వితౌట్ ఎనీ హోప్ ఆఫ్ డిస్కవరీ, వితౌట్ ఎనీ పాసిబుల్ ఆన్సర్. సో ఈ రీజనింగ్ కి అసలు లాజిక్ లేదు అక్కడ రీజనింగ్ కి. వాళ్ళ నాన్న ఎవడు, వాళ్ళ తాత ఎవడు, దాన్ని ఎవడు కుట్టాడు, దాన్ని ఎవడు ఇచ్చేసాడు, అవన్నీ ఎలా తెలుస్తాయి? వితౌట్ ఎనీ పాసిబుల్ ఆన్సర్, వితౌట్ ఎనీ హోప్ ఆఫ్ డిస్కవరీ. అసలు అంటే ఆడు ఎవడు అన్నది మనం తెలుసుకోలేము ఎట్టి పరిస్థితిలోనూ. అయినా కానీ ఆలోచన మాత్రం చేస్తూనే ఉంటాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఆ బ్రిడ్జ్ ఎవడ కట్టాడు, ఆ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ ఎవడు, ఈ రోడ్ వేసిన కాంట్రాక్టర్ ఎవడు, ఆడెక్కడ ఉన్నాడు, ఆడెవడు, ఇంకా అలాంటివి అనమాట. సో ఒక లాజిక్, రీజనింగ్ ఏమీ లేకుండా ఆలోచిస్తూనే ఉంటారు అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ విచ్ హ్యాస్ ఎ బేసిస్ అండ్ విచ్ కెన్ బి ఫాలోడ్ అప్. Reasoning in a series, reasoning on things that are true, but a fanatical kind of philosophy that has no basis, wearing oneself out అన్నాడు. ఇక్కడ మనకి ఎంత అద్భుతంగా చెప్పారు చూడు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. ఇది ఎలాంటి ఫిలాసఫీ కాదు. ఒక బేసిస్ ఉండి దాన్ని మనం ఫాలో అయ్యే ఫిలాసఫీ కాదు. ఒక రీజనింగ్ కి ఒక సిరీస్ ఆఫ్ రీజనింగ్ ఉండి ఆ విషయాల్ని, ఆ రీజనింగ్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ట్రూ, ఆ ట్రూ సత్యం అంటారు చూసారా, ఆ సత్యం మీద బేస్ అయిన విషయాలు కాదు ఇవి. బట్ ఎ ఫెనటికల్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ, అదొక రకమైన పిచ్ అన్నమాట. దట్ హ్యాస్ నో బేసిస్, వేరింగ్ ఆన్ సెల్ఫ్ అవుట్. సో ఇంకా ఆ మనిషి వార్న్అవుట్ అయిపోతాడు అనమాట దానివల్ల. నెక్స్ట్, సల్ఫర్ హ్యాస్ ఎన్ ఎవర్షన్ టు ఫాలో అప్ థింగ్స్ ఇన్ ఎన్ ఆర్డర్లీ ఫ్యాషన్. ఇది మళ్ళా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విషయాన్ని దేన్ని కూడా ఒక ఆర్డర్లీగా చేయడం, ఆర్డర్లీగా ఉండడం అన్నది వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చదు, అస్సలు నచ్చదు. యాజ్ అన్ ఎవర్షన్ టు ఫాలో అప్ థింగ్స్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్, అన్ ఎవర్షన్ టు రియల్ వర్క్. అస్సలు కరెక్ట్ వర్క్ చేయాలి అంటే వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అన్ ఎవర్షన్ టు సిస్టమేటిక్ వర్క్ దేనైనా కానీ ఒక సిస్టమేటిక్ గా చేయాలంటే వీళ్ళ వల్ల కాదనమాట ఎట్టి పరిస్థితుల్లో. ది సల్ఫర్ పేషెంట్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఇన్వెంటివ్ జీనియస్. సో మనందరికీ తెలిసిందే కదా, మనకు చెప్తూ ఉంటారు ఎవడైతే బాగా బద్దకస్తుడో వాడే చాలా చాలా ఇన్వెన్షన్లు అవి చేస్తారని మనకు చెప్తారనమాట. వీడు కూడా అలాంటి వాడే. ది సల్ఫర్ పేషెంట్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఇన్వెంటివ్ జీనియస్. వెన్ హీ గెట్స్ ఎన్ ఐడియా ఇన్ హిస్ మైండ్, హీఈస్ అనేబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఒక ఆలోచన అనేది వచ్చిందంటే ఇంకా ఆలోచన అనేది బుర్రలోంచి పోదనమాట. అలాగా ఆలోచనలు
ఎడతెగని ఆలోచనలతోనే అలా ముందుకెళ్ళిపోతాడు. He follows it and follows it until finally accidentally he drops into something, and many times that is how things are invented అన్నాడు. He follows it, అలా ఫాలో అయ్యి యాక్సిడెంటల్ గా he drops into something. అలానే చాలా సందర్భాల్లో అలానే థింగ్స్ ని ఇన్వెంట్ చేస్తారంట. సచ్ ఈజ్ సల్ఫర్ పేషెంట్ అన్నారు. సో ఇక్కడ వీడు వాడి జీనియస్నెస్ తోని వాటితోని కాకుండా పిచ్చి పిచ్చిగా ఒక దానికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు, వాడు చేసేదానికి ఒక రీజనింగ్ లేదు, ఒక డైరెక్షన్ లేకుండా అలా చేస్తాడు. చేసి చేసి చేయగా ఎక్కడో చోట ఒక చోట ఒక ఏదో ఒకటి దొరుకుతుంది. అప్పుడు అది వాడు కనిపెట్టినట్టు వాడు ఫీల్ అవుతాడు, చెప్తాడు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి సల్ఫర్ మైండ్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, ఒక పని మీద కుదురుగా ఉంటారు, ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అలాగా ఇదిగా ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం సల్ఫర్ లో కూడా మనం చూడొచ్చు అనమాట. అలాంటి వాళ్ళు సచ్ ఈజ్ అ సల్ఫర్ పేషెంట్. హీ ఈజ్ ఆఫెన్ ఇగ్నరెంట్ బట్ ఇమాజిన్స్ హిమ్సెల్ఫ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్. వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో, కానీ వాడికి వాడు నేను చాలా గొప్పవాడిని అని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. మనం చూస్తూ ఉంటాం కాలేజీలో, క్లాసుల్లో, మన ఫ్రెండ్స్ లను మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వాడు ఎందుకు పనికిరానోడైనా కానీ చాలా గొప్పోడి కింద ఫీల్ అవుతూ ఉంటాడు. హీ డిస్పైజెస్ ఎడ్యుకేషన్ అండ్ డిస్పైజెస్ లిటరరీ మెన్ అండ్ దేర్ అకంప్లిష్మెంట్స్ అండ్ హీ వండర్స్ వై ఇట్ ఈస్ ఎవ్రీ వన్ కెనాట్ సీ దట్ హీ ఈజ్ అబోవ్ ఎడ్యుకేషన్ అని. అసలు ఈ చదువుని గాని, విద్యా వ్యవస్థని గాని, లేదా బాగా ఆల్రెడీ లిటరరీ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ, వాళ్ళు సాధించిన విజయాల్ని గాని అవన్నీ చాలా చిన్నచూపుగా మాట్లాడతాడు. ఎందుకు అండ్ హీ వండర్స్ వై ఇట్ ఈస్ ఎవ్రీ వన్ కెనాట్ సీ దట్ హీ ఈజ్ అబోవ్ ఎడ్యుకేషన్. నేను ఈ చదువు వీటి కన్నా నేను చాలా హై పర్సనాలిటీని, ఎందుకు జనాలు అందరూ నాలోనే ఆ గొప్పదనాన్ని చూడలేకపోతున్నారు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అగైన్ దిస్ పేషెంట్ టేక్స్ ఆన్ రిలీజియస్ మెలంకోలీ. మళ్ళా మెలంకోలీ కూడా రిలీజియస్ మెలంకోలీ లో కూడా వెళ్ళిపోతాడు. నాట్ మెడిటేటింగ్ అపాన్ ది రేషనల్ రిలీజియన్ బట్ ఆన్ ఫూలిష్ ఐడియాస్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఒక రేషనల్ అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. హీఈస్ నాట్ ఎగనిస్ట్ టు ది రిలీజియన్. ఒక రిలీజియన్ కి ఎగనిస్ట్ అయితే కాదు. రిలీజియన్ అన్నది కూడా మనుషుల్లోని, మన సమాజంలోని ఒక అంతర్భాగం కిందే మనకి చెప్తున్నారు అనమాట. కానీ దానికి ఒక స్పెసిఫిక్ రీజనింగ్ ఉండాలన్నమాట ఆ రిలీజియస్ దీనికి కూడా. బట్ ఇక్కడ ఏమవుతుంది, నాట్ మెడిటేటింగ్ అపాన్ ది రేషనల్ రిలీజియన్. రేషనల్ థింకింగ్ అన్నది ఉండదు రిలీజియన్ లో కూడా. గుర్తుపెట్టుకోండి, ప్రతి రిలీజియన్ లో కూడా ఆ రేషనాలిటీ అన్నది ఉంటుంది. యాక్చువల్ గా జనాలందరినీ ఒక క్రమ పద్ధతిలో నడిపించడం కోసమే పుట్టబడిందే మతం. అది భగవంతుడు ఉన్నాడు లేడు అవన్నీ పక్కన పెట్టండి, అది మనకి తెలియకపోవచ్చు లేదా తెలియచ్చు. కానీ ఒక మనిషిని, లేదా ఒక వ్యవస్థని, లేదా ఒక సమాజాన్ని, లేదా ప్రపంచాన్ని ఒక క్రమ పద్ధతిలో నడపడం కోసమే మనకి ఇవన్నీ కూడా వచ్చినాయి. బట్ కానీ అది ఉంది, అది ఏమీ లేదు అన్నాడు డిసీజ్డ్ పర్సనే. లేదు ఇదే చాలా ఎక్కువ అని అనుకున్నాడు కూడా డిసీజ్డ్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాం హోమియోపతిక్ ప్రకారంగా. సో ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే ఆ ఎక్సెసివ్ థింగ్స్ అన్ని కూడా మనకి డిసీజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో నాట్ మెడిటేటింగ్ అపాన్ ద రేషనల్ రిలీజియన్ బట్ ఆన్ ఫూలిష్ ఐడియాస్ అబౌట్ హిమ్సెల్ఫ్. సో రకరకాలైన ఫూలిష్ ఐడియాస్ తో ఉంటాడు వాడి మీద వాడికి. He prays constantly and uninterruptedly, is always in his room mourning with despair అన్నాడు. అలాగా కంటిన్యూస్ గా ప్రేయింగ్ అన్ఇంటరప్టెడ్లీ, కాన్స్టెంట్లీ, ఈజ్ ఆల్వేస్ ఇన్ హిజ్ రూమ్. ఆ రూమ్ లోనే ఉంటాడు, మోర్నింగ్ విత్ డిస్పేర్, చాలా బాధతో అలా ములుగుతూ ఉంటాడు అనమాట. హీ థింక్స్ హీ హాస్ సెండ్ అవే హిస్ డే ఆఫ్ గ్రేస్. వాడు మొత్తం పాపాల పొట్టలా తయారయ్యాడు. వాడు జీవితంలో ఆ
మంచి రోజులు, ఆ భగవంతుడు వాడిని కరుణించే రోజులన్నిటినీ కూడా వాడు కాలదనుకున్నానన్న ఫీలింగ్ తోని ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మైండ్ సిమ్టమ్స్ ఆఫ్ సల్ఫర్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఈ టైప్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు. A patient needing sulfur is often in a state of dullness and confusion of mind with inability to collect the thoughts and ideas. So, ఆ డల్నెస్, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఇనబిలిటీ, ఈ ఆలోచనల్ని కలెక్ట్ చేసుకోలేకపోవడం, ఆయా ఆలోచనల్ని, ఐడియాస్ ని, ఇవన్నిటిని కూడా ఆ డల్నెస్, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. హీ విల్ సిట్ అండ్ మెడిటేట్ ఆన్ one thing, no one thing continuously, making no effort to concentrate his mind upon anything. అలా కూర్చొని అలా మెడిటేట్ చేసుకోవాలనుకుంటాడు, కానీ ఆలోచన ఒక్క దాని మీద ఉండదు, రకరకాలుగా ఉండిపోయి మైండ్ అసలు కాన్సన్ట్రేషన్ అనేది చేయలేడు అనమాట. హీ వేక్స్ అప్ ఇన్ ద మార్నింగ్ విత్ డల్నెస్ ఆఫ్ ద మైండ్ అండ్ ఫుల్నెస్ ఇన్ ద హెడ్ అండ్ వెర్టిగో. మనకి బ్రైనియాలో చదివాం మనం ఈ సిమ్టమ్స్ అన్ని. ఉదయాన్నే ఇంకా ఆ బ్రైనియా స్టేట్, ఆ బ్రైనియాలోని ఆ పూర్తి స్థాయిలోనే ఆ ఫిజికల్ కండిషన్ లోకి పూర్తి స్థాయిలో ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ స్టేట్ లోకి రాకముందే వాడికి ఉదయాన్నే లేచినంటే చాలా మైండ్ డల్ గా ఉంటాం, రకరకాలుగా ఏదో నాకు రాబోతుంది, ఏదో జరగబోతుందని ఫీల్ అవడం, అవన్నీ కూడా మనం బ్రైనియల్ అని చూస్తాం. అదే ఏదో ఒక స్టేజ్కి వెళ్ళేసరికల్లా కొద్ది రోజులకల్లా వాళ్ళ లోపల డిసీజ్ అన్నది స్టార్ట్ అయ్యి అది అలా నెమ్మదిగా ఇంకొకటి అక్కడ బ్రెయినియల్ ఇంకొకటి ఏంటంటే అది లోకలైజ్ అవ్వకముందు కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత కొద్ది రోజుల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ స్టార్ట్ అయింది, ఒక 3-4 రోజులు ఫీవర్ ఉంది, ఆ 3-4 రోజుల్లోనే ఏ టెస్ట్ చేసినా సరే టెస్ట్ లోకి రాదు. ఆ తర్వాత 5th డే 6th డే కల్లా అది లోకలైజ్ అవుతుంది. లోకలైజ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఆ డిసీజ్ డయాగ్నోసిస్ కి వెళ్తుంది అనమాట. బట్ కానీ అది ఏ టైఫాయిడ్ కిందో, లేదా ఏ న్యూమోనియా కిందో, లేదా ఇంకొకటో అలాగా ఆ తర్వాత వెళ్తుంది అనమాట. సో బ్రైనియాలోని అంతలాగా ఉంటుంది. సో ఇక్కడ అది బ్రైనియా అంటే మనకి ఒక రకమైన సెమీ క్రానిక్ రెమెడీ కాబట్టి ఎక్కువగా మన అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ వచ్చే కండిషన్స్ లోనే సే లైక్ టైఫాయిడ్ కానీ, న్యూమోనియా కానీ, లేదా ఆర్థరైటిస్ కానీ, అలాంటి కండిషన్స్ లో మనకి ఎక్కువగా ఇండికేట్ అవుతాం. బట్ కానీ సల్ఫర్ కి వచ్చేసరికల్లా ఇట్స్ మోర్ లైక్ ఎ క్రానిక్ రెమెడీ. సో ఈ క్రానిక్ రెమెడీలోని ఇవన్నీ కూడా ముందే స్టార్ట్ అవుతాయి. సో ఫైనల్ గా ఆ క్రానిక్ కాంప్లికేషన్ లోకి వెళ్ళొచ్చు అనమాట. ఏంటి ఇక్కడ ఉదయాన్నే he will sit and meditate on no one thing continuously, making no effort to concentrate his mind upon anything. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మందిలో కాదు, మాక్సిమం పీపుల్ లోనే మనం చూస్తాం. చాలా మందిలోనే ఆ కాన్సన్ట్రేషన్ అనేది రాదు. మెడిటేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్ అంటే దాన్ని కూడా అదేదో ఒక రిలీజియన్ కి సంబంధించింది అన్నట్టు మనకి చేశారనమాట. మెడిటేషన్ అనగానే ఇది మనం అలా సైలెంట్ గా కూర్చొని మన కళ్ళు మూసుకొని ఉంటే మెడిటేషన్ అంటారు, కానీ కాదు. గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్ అంటే వాట్ ఎవర్ ది వర్క్ యు ఆర్ డూయింగ్, మీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ దాని మీదే పూర్తి కాన్సన్ట్రేషన్ తో ఉండి చేయడమే మెడిటేషన్ అండి. మీరు చేస్తున్న ఏ పని అయినా కానీ దాని మీద పూర్తి స్థాయిలో మీరు కాన్సన్ట్రేషన్ తో చేస్తున్నారంటే దట్ ఈస్ మెడిటేషన్, అన్డౌటెడ్లీ మెడిటేషన్. అలా కాకుండా అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా యువర్ కాన్సన్ట్రేషన్ మీ గోల్ మీదే ఉంది. సో అదే మెడిటేషన్ అంటే. అలా కాకుండా మనం కళ్ళు మూసుకొని మన మైండ్ లోకి ఏ ఆలోచనలు రాకూడదు అని అనుకున్నది అదొక్కటి మాత్రమే మెడిటేషన్ అన్నది కాదు. సో గుర్తుపెట్టుకోండి. సో మెడిటేషన్ కి ఇప్పుడు మెడిటేషన్ అన్న, యోగా అన్న, ఇది ఏదో ఒక రిలీజియన్ కి సంబంధించిందనో ఇంకోటి అని చాలా రకరకాలైన డిబేట్స్ కూడా అయిపోతున్నాయి. బట్ కానీ ఇవన్నీ కూడా ఏ పర్టికులర్ రిలీజియన్ కి సంబంధించినవి కాదు, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. ఈ మెడిటేషన్ అనేది వీడి వల్ల కాదు, మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది వాడు మినిమం కూడా చేయలేడు.
He wakes up in the morning with dullness of the mind and fullness in the head and vertigo. ఉదయాన్నే లేచిన వెంటనే మైండ్ కొద్దిగా డల్ గా ఉంటది, హెడ్ మొత్తం ఫుల్ గా ఉండి వెర్టిగో కనిపిస్తూ ఉంటది. వెర్టిగో ఇన్ ద ఓపెన్ ఎయిర్. ఇన్ ద ఓపెన్ ఎయిర్ కమ్స్ ఆన్ కొరైజా విత్ దిస్ ఫుల్నెస్ ఇన్ ద హెడ్ అండ్ డల్నెస్, సో దట్ దేర్ ఈస్ ఎ కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ అన్న. వెర్టిగో ఓపెన్ ఎయిర్ లో వస్తుంది. అది చూడండి రూబ్రిక్, వెర్టిగో ఇన్ ఓపెన్ ఎయిర్ లో మన సల్ఫర్ ఉందా లేదా అదొకసారి షేర్ చేయండి. వెర్టిగో ఇన్ ద ఓపెన్ ఎయిర్. ఇన్ ద ఓపెన్ ఎయిర్ కి వచ్చేసరికల్లా కమ్జాన్ కొరైజా, దాంతో పాటు బుర్ర మొత్తం ఫుల్ గా పట్టేసి డల్ అయిపోయి కన్ఫ్యూజన్ ఆఫ్ ది మైండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇన్ ద బుక్స్ దేర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్. బుక్స్, ఇన్ ద బుక్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా కెంట్ గారి కన్నా ముందు రాసిన బుక్స్ లో ఏమి ఇచ్చారు అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నారు అనమాట. ఇన్ ద బుక్స్ దేర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్. ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేసినవి చెప్తున్నారు. ఫూలిష్ హ్యాపీనెస్ అండ్ ప్రైడ్ థింక్స్ హిమ్సెల్ఫ్ ఇన్ పొజిషన్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్, ఈవెన్ ర్యాట్స్ సీమ్ బ్యూటిఫుల్ అన్న. సచ్ ఏ స్టేట్ హ్యాస్ బీన్ ప్రెసెంట్ ఇన్ లోనటిక్స్ అండ్ ఇన్ పర్సన్స్ హూ వర్ నాట్ లోనటిక్స్ ఇన్ ద అదర్ వే ఎక్సెప్ట్ ఆన్ దట్ వన్ ఐడియా. ఫూలిష్ హ్యాపీనెస్, వాడికి ఎందుకు ఆ ఆనందం కలుగుతుందో, వాడికి ఎందుకు ఆ గర్వంగా ఫీల్ అవుతాడో మనకే తెలియదు. థింక్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్, వాడి దగ్గర ఉన్నవన్నీ చాలా అద్భుతమైనవి వాడి దగ్గర ఉన్నాయని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఈవెన్ ర్యాగ్స్ సీమ్ బ్యూటిఫుల్, వాడి సంచిలోనో వాడి దీనిలోనో ఉన్న ఆ గుడ్డ పీలికలు కూడా అవి చాలా అద్భుతమైనవని ఫీల్ అవుతా ఉంటాయి. అవి చాలా ప్రెషస్ అని ఫీల్ అవుతాడు. అవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయని కూడా ఫీల్ అవుతా ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం, డ్రెస్ కొనుక్కొని అది వేసుకొని ఎవడికి నచ్చపోయినా గానీ ఆ డ్రెస్ వేసుకొని మనమే మురిసిపోతాం. అబ్బా ఈ డ్రెస్ చాలా అందంగా ఉంది, అది చాలా చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోండి. అది దాని అర్థం ఏంటంటే గోయింగ్ టువర్డ్స్ లోనసీ అనమాట. ఇక్కడే మనకు చెప్తున్నారు. సచ్ ఏ స్టేట్ హ్యాస్ బీన్ ప్రెసెంట్ ఇన్ లోనటిక్స్. ఆ లోనటిక్స్ లో పిచ్చోళ్ళలో మనం చూస్తూ ఉంటాం. వాడు ఒక సంచి ఉంటది, ఆ సంచి పట్టుకొని మనకి తిరుగుతూ ఉంటాడు అనమాట. సో such state has been present in lunatics and in persons who are not lunatics in any other way except on that one idea. సో పిచ్చోళ్ళు కాకపోయినా కానీ ఆ ఒక్క ఐడియా మాత్రం ఆ పిచ్చోళ్ళలానే ఉంటుంది ఐడియా. బట్ వాడు మిగతా అన్ని విషయాల్లోనే నార్మల్ పర్సనే, కానీ అవి మాత్రం ఆ థాట్ మాత్రం ఆ ఒక్క ఐడియా మాత్రం ఖచ్చితంగా పిచ్చోళ్ళకు ఉండే ఐడియాసే ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మైండ్ సిమ్టమ్స్. మనం ఇప్పటి వరకు చదివిన ఇన్ని రెమెడీస్ లో మైండ్ సిమ్టమ్స్ ఎంత ఎక్కువగా చెప్పిన రెమెడీ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇంచుమించు మనం 10-15 చదివి వీటిలోని ఎక్కడా కూడా ఇంత ఎక్కువగా, ఎంత ప్రొలాంగ్డ్ గా మనకు మైండ్ సిమ్టమ్స్ ఇచ్చిన రెమెడీ అయితే ఏది లేదు. ఈవెన్ మనం సెపియా చదివాము, పల్స్టెల్లా చదివాము, ఆ ఇంకా ఇంకా చాలా చదివాము, పెద్ద రెమెడీస్ కూడా చాలా చదివాం. బట్ కానీ దేనిలోని కూడా ఇంతలాగా మనకి ఇవ్వలేదు. ఆర్సెనిక్ ఆల్బమ్ చదివాం, దేనిలోని కూడా ఇంత ఎక్కువ మైండ్ సిమ్టమ్స్ అయితే మనకి ఇవ్వలేదు. సో ది సల్ఫర్ పేషెంట్ హ్యాస్ అన్ ఎవర్షన్ టు బిజినెస్. అస్సలు ఎవర్షన్ టు బిజినెస్ అనమాట. ఎవర్షన్ టు బిజినెస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ అంతకు ముందు కూడా చెప్పాను. బిజినెస్ అంటే వ్యాపారం మాత్రమే కాదు. బిజినెస్ అంటే వాట్ ఎవర్ ది వర్క్, వాట్ ఎవర్ ది ప్రొఫెషన్ హీఈస్ అండర్ గోయింగ్, ఏ ప్రొఫెషన్ చేస్తున్నాడో, ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని మినిమం కూడా చేయలేడా అని అర్థం. ఇప్పుడు ఒక కేసు నేను ట్రీట్ చేస్తున్నాను, ఆ కేసు గురించి చెప్పాలి. ఆల్రెడీ 3 months అయింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా హై లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సడన్ గా ఇంచుమించు ఒక 1 year నుంచి ఆయన వర్క్ చేయాలంటే మెంటల్ వర్క్ స్పెసిఫిక్ గా అసలు మినిమం కూడా చేయలేకపోతున్నాడు. మినిమం కూడా చేయలేకపోయి సెలవు పెట్టేస్తూ ఉన్నాడు అనమాట. సెలవులు అంతకు ముందు ఈజ్ ద టాపర్. వాళ్ళ టీంలో కానీ ఏ ఇష్యూ వచ్చినా కానీ, ఏ టికెట్ రైజ్ అయినా కానీ ఈయనే ఫస్ట్ ముందుండి ఈయనే చేసేవాడు. అలాంటిది సడన్ గా గ్రాడ్యువల్ గా హిస్ మెంటల్ ఎబిలిటీ టు థింక్, ఆ మెంటల్ క్యాపబిలిటీ అంతా పోయింది. అసలు ఆ వర్క్ అనేది చేయలేకపోతున్నాడు.
అస్సలు మినిమం కూడా ఆలోచించలేకపోతున్నాడు. ఆ మూడీగా ఉంటాడు. ఒక స్టేజ్‌లోని ఆహ్, ఎప్పుడైతే ఆ మూడీగా ఉన్నాడో ఇంట్లో పని ఇంట్లో పని కనీసం ఇంట్లో లేవడం గాని ఏమీ చేయడనమాట. నాన్ స్టాప్‌గా అలాగ మూవీస్ చూసేస్తా ఉంటాడు. అలా టీవీని నాన్ స్టాప్‌గా చూస్తూ ఉంటాడు. నిద్రపోడు. అలా కొద్ది రోజులు. మళ్ళా కొద్దిగా బెటర్ అయిన తర్వాత నార్మల్ అవుతాడు. ఈ సినిమాలు చూడడం అవన్నీ కొద్దిగా తగ్గిస్తాడు. కానీ వర్క్ మాత్రం చేయలేడనమాట. సో, దీని వలన ఇది ఆళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరికీ తెలీదు. ఇదొక మెంటల్ కండిషన్ అని. తెలీక చాలా మందితో ఇష్యూస్, గొడవలు కూడా అయిపోతూ ఉంటాయి. ఇంకొకటేంటంటే అతన్ని ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు మినిమమ్ ఆర్గ్యుమెంట్ కూడా చేయకూడదు ఎవ్వరును. ఆయనకి ఒబే అయిపోవాలి. ఆయనకి ఒబే అయిపోతే ఓకే. లేకపోతే అది చాలా ఇష్యూని చాలా పెద్దది చేసేస్తాడు. అలాగని ఇంక వేరేలాగా మరీ పిచ్చోడిలాగా బిహేవ్ చేయడు. అలాగని నార్మల్‌గా గూడా ఉండడు. సెమీగా అలా ఉన్నాడు. ఆ కేసు నేను ట్రీట్ చేస్తున్నాను ప్రెజెంట్. 3 మంత్స్ అయింది. 3 మంత్స్‌లోనే ఇంకా జాబ్ చేయడం వరకైతే ఎళ్ళలేకపోతున్నాడు. ఇంకా జాబ్ అయితే చేయలేకపోతున్నాడు. బట్ మిగతా అన్ని కండిషన్స్‌లోనైతే మాత్రం బెటర్ అయ్యాడని చెప్తూ ఉన్నాడు. సో, ఇక్కడ ఆ ఎవర్షన్ టు బిజినెస్ అంటే, ఎవర్షన్ టు ది ప్రొఫెషన్ హి ఈస్ అండర్. ఏ ప్రొఫెషన్‌లోనుంటే ఆ ప్రొఫెషన్‌ని మినిమమ్ కూడా చేయలేడు అన్నమాట. ఎవర్షన్ చేయడు. హి విల్ సిట్ అరౌండ్ అండ్ డూ నథింగ్. ఏ పని చేయడు. అండ్ సేమ్ ఆ పేషెంట్ నేను ఏదైతే పేషెంట్ చెప్పానో, ఆ పేషెంట్ పిక్చరే ఉందన్నమాట అలా. ఎందుకంటే అంత మనీ ఎర్న్ చేసే ఆ పర్సనాలిటీ నెలకి 2,00,000 2,50,000 సడెన్‌గా జాబ్ అది మానేసి, చివరికి ఆళ్ళ వైఫ్ ఇంకా మనకి లైఫ్ ఎలా ముందుకు నడవాలి, నేనేదన్నా జాబ్‌లో జాయిన్ అయిపోతాను. ఒక హౌస్ వైఫ్ నార్మల్ డిగ్రీ చదివిన ఆ హౌస్ వైఫ్ నేను జాబ్‌కెళ్ళిపోవాలి. టీచర్ జాబ్‌కో దేనికో ఓ 15,000 20,000 25,000 తెచ్చుకోవాలి అన్న ఎళ్ళిపోతానని అంటున్నా గాని అతనిలోనైతే చలనం లేదు. సో, ఐ హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ అని. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడు. సో, ఫైనల్‌గా మన దగ్గరికొచ్చారు. ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. మీకు అప్డేట్ ఇస్తాను. హి విల్ సిట్ అరౌండ్ అండ్ డూ నథింగ్ అండ్ లెట్ హిస్ వైఫ్ టేక్ ఇన్ వాషింగ్ అండ్ వర్క్ హెర్ ఫింగర్ నెయిల్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ అన్నాడు. ఇది ఇక్కడ దీని అర్థం ఏంటంటే అలా కూర్చుంటాడు. అటు పుల్ల తీసి ఇటు కూడా కదపడన్నమాట. అండ్ ఆళ్ళ వైఫే మొత్తం అన్నీ గూడా చెయ్యాలి. లెట్ హిస్ వైఫ్ టేక్ ఇన్ వాషింగ్ అండ్ వర్క్ హెర్ ఫింగర్ నెయిల్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. వీడిని చూడడానికి ఆవిడ మొత్తం కూడా టోటల్‌గా వర్క్ హెయిర్ ఫింగర్ నెయిల్స్ ఆఫ్ అంటే అంత ఎక్కువ వర్క్. మొత్తం ఇంట్లో అంత బండ చాకిరీ మినిమమ్ కూడా ఏమీ చేయడు. అటు పుల్ల తీసి ఇటు కూడా వేయడన్నమాట. అంత దారుణంగా తయారైపోతాడు. హి థింక్స్ దట్ ఈస్ ఆల్ షీ ఈస్ గుడ్ ఫర్ అన్నారు. అంటే ఆవిడ మొత్తం ఇది నాకు చేయడం కోసమే పుట్టింది. నాకు చెయ్యాలి అని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాడన్నమాట. చాలా చాలా. స్టేట్ ఆఫ్ రిఫైన్‌మెంట్ సీమ్స్ టు హావ్ గాన్ ఔట్ ఆఫ్ ద సల్ఫర్ పేషెంట్. Sulfur is the very opposite of all things fastidious. The state of refinement seems to have gone out of the sulfur. సల్ఫర్ పేషెంట్ నుంచి ఆ రిఫైన్మెంట్ అన్నదే ఉండదు. వాడు ముందుకు వెళ్ళాలి జీవితంలో అన్నదే ఆలోచనే ఉండదన్నమాట. ఏమీ ఉండదు. మనం ముందుకెళ్ళాలి. మనం ఏదన్నా చెయ్యాలి. ఏదన్నా సాధించాలి. ఇవన్నీ కూడా పోతాయి. ఇట్ ఈస్ సల్ఫర్ ఈస్ ద వెరీ ఆపోజిట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఫాస్టిడియస్. సో ఫాస్టిడియస్‌కి క్వైట్ ఆపోజిట్. అసలు మినిమమ్ కూడా ఆర్డర్‌లో ఉండకూడదు. మినిమమ్ కూడా ఏ పని కూడా ఒక ఆర్డర్‌లోని చేయడు. మనకి బ్రహ్మానందం ఉంటాడు చూసారా? ఒక సినిమాలో. ఆ సినిమాలో వాడికి సడెన్‌గా వినాయక చవితి చేసేస్తానంటాడు. సడెన్‌గా దీపావళి కాకపోయినా ఆ రోజు దీపావళి జరపాలంటాడు. అంటే ప్రతి దానికి ఒక పద్ధతి ఏదైతే ఉంటదో, ఆ పద్ధతిగా ఉండాలనుకోడనమాట. సో సల్ఫర్ ఈస్ ద వెరీ ఆపోజిట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఫాస్టిడియస్. Arsenicum is the typical fastidious patient, and these two remedies are the extremes of each other. ఆర్సెనిక్ టోటల్ గా టిపికల్ ఫ్యాస్టిడియస్ పేషెంట్. దీనికి ఒక నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు చెప్పాలి. వాళ్ళ బాబు వాడు చాలా చిన్నోడు. వాడి ఏజ్ అరౌండ్ 3 ½ ఐ థింక్. 3 ½ ఇయర్స్.
వాడి గురించి చెప్తే షాక్ అయ్యాను నేను. ఏంటంటే వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాక్స్ కొన్నారు. ఈ సాక్స్ నువ్వు ఎప్పుడు వేసుకోకూడదు, మన అవుటింగ్కి వెళ్ళినప్పుడే వేసుకోవాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత అట్ ఎనీ కాస్ట్ అవుటింగ్ కి వెళ్ళినప్పుడు తప్ప ఇంకా వేరే ఏ పరిస్థితిలోనూ కూడా వాడు అది వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఆ సాక్స్లు కొద్దిగా పాతవైపోయి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ చలిగా ఉన్నప్పుడు వేద్దామంటే అట్ ఎనీ కాస్ట్ వాడు వేసుకోడంట. సో అంత పెర్ఫెక్షన్, అంత ఆర్డర్లీగా ఉండాలన్నమాట ఎవ్రీథింగ్ వాడు ఆ టైప్. సో ఫాస్టీడియస్ అంటే అదనమాట. ఫాస్టీడియస్ అంటే దే వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ అన్ ఆర్డర్. మనం సల్ఫర్ లో ముందు చదువుకున్నాం మనం. వాడు వర్క్ కూడా ఒక ఆర్డర్ గా చేయాలంటే చేయడు, ఇష్టం ఉండదు ఆర్డర్లీగా వర్క్ చేయాలంటే. బట్ ఆర్సనిక్ పేషెంట్ కి వచ్చేసరికల్లా వాళ్ళు చాలా ఆర్డర్లీగా చేయాలని అనుకుంటారు. మనకి ఫాస్టీడియస్ లో రెండు రెమెడీస్ ఉంటాయి, ఆర్సనిక్ ఆల్బము, నక్స్వామికా, ఆ రెండే ఉంటాయి చూడండి. సో మనకి సల్ఫర్ ది క్వైట్ ఆపోజిట్ అన్నమాట. సో ఏది ఆర్డర్ లోని చేయాలనుకోడు, ఏది ఆర్డర్ లో ఉండాలనుకోడు. చుట్టుపక్కల ఎలా ఉన్నా సరే పర్వాలేదు, ఈ చుట్టుపక్కల ఈ ప్రపంచం ఏమైపోతున్నా సరే ఆయనకి పర్వాలేదు అనమాట. Arsenicum wants his clothing neat and clean, wants everything hung up well upon the pegs, wants all the pictures hung up properly upon the wall, wants everything neat and nice, and hence the arsenicum patient has been called the gold-headed chain patient because of his neatness, fastidiousness, and cleanliness. సో ఆర్సనిక్ వచ్చేసరికల్లా చాలా క్వైట్ ఆపోజిట్ టు ది సల్ఫర్. ఇది మన అందరూ బాగా ఆర్సనిక్ సల్ఫర్ మనకి కాలేజీల్లోని చెప్పిన లేదా మన మెట్రోమెడికల్లో చదివిన ఇది అందరికీ బాగా గుర్తుండే పాయింట్లే ఇవన్నీ. బట్ అది ఫాస్టీడియస్నెస్ అంటే అది ఓన్లీ నీట్ గా క్లీన్ గా ఉండడం మాత్రమే కాదు, ఇది చాలా మందికి తెలియదు. ఆ నీట్ గా క్లీన్ గా ఉండడమే కాకుండా దే వాంట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఎన్ ఆర్డర్. అంటే మార్నింగ్ 6కి లేవాలంటే 6కి లేస్తారు. ఆ 6కి లేచి వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటది, ఆ షెడ్యూల్ ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళు మిస్ అవ్వరు. బట్ సల్ఫర్ పేషెంట్ అలా కాదు, అడ్డదిడ్డంగా ఎప్పుడు పెడితే అప్పుడు తినడం, ఎప్పుడు పెడితే అప్పుడు లేవడం, ఇంకా ఒక ఒక క్రమ పద్ధతి అన్నది ఉండదు సల్ఫర్కి వచ్చేసరికల్లా. బట్ ఆర్సనిక్ ఈస్ క్వైట్ ఆపోజిట్. వాంట్స్ హిస్ క్లోదింగ్ నీట్ అండ్ క్లీన్, బట్టలు చాలా నీట్ గా క్లీన్ గా ఉండాలి. వాంట్స్ ఎవ్రీథింగ్ హంగ్ అప్ వెల్ అపాన్ ద పెగ్స్. వాంట్స్ అంటే బట్టల్ని మనం తగిలిస్తాం కదా, ఆ తగిలించిన బట్టలు కూడా ఒక క్లియర్ కట్ ఆర్డర్ లోనే ఉండాలన్నమాట. అక్కడ ఏ చిన్న నలిగినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గానీ వీళ్ళు ఉండలేరు. మెయిన్ మన ఆర్సనిక్ చదివినప్పుడు మనం చదువుకున్నాం, వాడికి ఫీవర్ అది వచ్చినప్పుడు కూడా ఆ ఆర్డర్లీనెస్ లేకపోతే వాళ్ళలోని ఆ రెస్ట్లెస్నెస్ అన్నది ఇంకా 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 చాలా చాలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంత బాగోపోయినప్పుడు కూడా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఎవ్రీ డాక్టర్ చెప్పాడు కరెక్ట్ గా మీరు 2 hours కి ఏదో ఒకటి తీసుకోండి, మిల్క్ బ్రెడ్ ఏదో ఒకటి తీసుకోండి అంటే కరెక్ట్ గా 2 hours అయ్యేసరికల్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద చిరాకు కోపం పడిపోతారు. అంత ఆర్డర్లీ థింగ్స్ కావాలి ఆర్సనిక్ ఆల్బమ్ కి. వాంట్స్ ఎవ్రీథింగ్ హంగ్ అప్ వెల్ అపాన్ ద పెగ్స్, వాంట్స్ ఆల్ ద పిక్చర్స్ హంగ్ అప్ ప్రాపర్లీ అపాన్ ద వాల్స్, వాంట్స్ ఎవ్రీథింగ్ నీట్ అండ్ నైస్. ఎవ్రీథింగ్ నీట్ గా నైస్ గా ఉండాలి, ఆ తగిలించినవి కూడా కరెక్ట్ గా ఉండాలి. ఏమాత్రం చిన్న తేడాగా ఉన్నా సరే, స్ట్రైట్ గా లేకపోయినా చిన్న అడదిడ్డంగా ఉన్నా కానీ వీళ్ళు తట్టుకోలేరు అనమాట. అందుకే హెన్స్ ఆర్సనికం పేషెంట్ హ్యాస్ బీన్ కాల్డ్ గోల్డ్ హెడెడ్ చైన్ పేషెంట్ బికాస్ ఆఫ్ హిస్ నీట్నెస్, ఫాస్టిడియస్నెస్ అండ్ క్లీన్లీనెస్. ఆ నీట్నెస్, ఫాస్టిడియస్నెస్, క్లీన్లీనెస్ వలన ఆర్సనికం ని అలా అంటారు. ది వెరీ ఆపోజిట్ ఆఫ్ ఆల్ దట్ is the sulfur patient. Indisposed to everything, work, pleasure, talking or motion, indolence of mind and body అన్నాడు. ఎవ్రీథింగ్, దేనికి ఏది పట్టించుకోడు.
ఏది సంబంధం లేదు. అది పని అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, లేదా ఏదైనా ఎనీథింగ్. ఇండోలెన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. మైండ్ అండ్ బాడీ పూర్తిగా ఇండోలెంట్ గా అయిపోతుంది. సెటైటీ ఆఫ్ లైఫ్, లాంగింగ్ ఫర్ ఇండోలెన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. ఈ జీవితం ఎందుకు అన్నట్టు ఉంటారు అనమాట. ఇక లైఫ్ లో ఓకే, అన్ని ఏముంది అంటే మనం చూస్తూ ఉంటాం. జనరల్ గా పీపుల్ విల్ బి ప్యాషనెట్. జన మనిషి అన్నాక వాళ్ళలో ఒక ప్యాషన్ అన్నది ఉంటది. బట్ ఆ ప్యాషన్లన్నీ చచ్చిపోతాయి వీళ్ళలోని. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో అలా జీవితం గడిచిపోతుంది అన్నట్టు ఉంటారు కానీ మనం ఏదైనా సాధించాలి అన్న తపన వీళ్ళలోని 1% కూడా ఉండదన్నమాట. సెటైటీ ఆఫ్ లైఫ్, లాంగింగ్ ఫర్ డెత్. మనకి ఆర్సనిక్ ఆల్బంలో ఎలా ఉంటది, వాళ్ళకి ప్రెడిక్ట్స్ ది డెత్, చనిపోతానేమో, ఫియర్ ఆఫ్ డెత్, ఆ భయం ఉంటది. ఇక్కడ సెటైటీ ఆఫ్ లైఫ్, లాంగింగ్ ఫర్ డెత్, ఇంకెందుకు చచ్చిపోతే బాగున్నాం, ఏముంది జీవితం, ఆ టైప్ లో మాట్లాడతారు. టూ లేజీ టు రౌజ్ హిమ్సెల్ఫ్ అప్ అండ్ టూ అన్హ్యాపీ టు లివ్. వాడిని మనం దేనికైనా తట్టి లేపాలంటే చాలా చాలా కష్టం. ఎందుకు ఈ జీవితం అన్నట్టు ఉంటాడు. థ్రెడ్ ఆఫ్ బీయింగ్ వాష్డ్ ఇన్ చిల్డ్రన్. ఇన్ చిల్డ్రన్ అని బ్రాకెట్ లో ఇచ్చాడు, అంటే అది పిల్లల్లో మాత్రమే ఉంటుంది ఆ సిమ్టమ్. ఏమాత్రం వాళ్ళని మీద వాటర్ వేసినా, వాళ్ళని కడిగినా, వాళ్ళని మొహం వాష్ చేసిన, హ్యాండ్ వాష్ చేసిన అస్సలు భయం అనమాట వాళ్ళకి. ఎస్, దే విల్ క్రై లస్టీలీ ఇఫ్ దే హ్యావ్ టు బి వాష్డ్. వాళ్ళని కనుక మనం కడగాల్సి వస్తే ఇంకా భయంకరంగా ఏడుపు మొదలెడతారు. ది సల్ఫర్ పేషెంట్ రెడ్స్ వాటర్ అండ్ టేక్స్ కోల్డ్ ఫ్రమ్ బాతింగ్. సో వాటర్ అంటేనే భయం, స్నానం అంటేనే భయం. ఏమాత్రం వాటర్ లో ఉన్నారంటే వాళ్ళకి స్నానం చేసినా గానీ ఆ జలుబు అన్నది వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి. టేక్స్ కోల్డ్ ఫ్రమ్ బాతింగ్ అన్నారు. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, టేక్స్ కోల్డ్ అంటే ఓన్లీ జలుబు మాత్రమే కాదు. కోల్డ్ అన్నది మీకు ఆల్రెడీ చెప్పాను, బాడీలో ఏ పార్ట్ కైనా రావచ్చు జలుబు అన్నది. సో ఆ కోల్డ్ టు ది హెడ్ అంటే బుర్ర పట్టేస్తుంది, ఇది మన సైనసైటిస్ అయి చెప్పుకుంటాం, అది కోల్డ్ టు ది హెడ్. కళ్ళ నుంచి చల్లగాలికి ఎక్స్పోజ్ అయిపోయింది, కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తుంది, కోల్డ్ టు ది ఐస్. చెవులు దెబ్బడేసిపోయి చెవులు దిమ్మ కట్టేసాయి, కోల్డ్ టు ది ఇయర్. ఈవెన్ అలానే బాడీ లోపల ఈవెన్ కోల్డ్ టు ది జాయింట్స్, చల్లగాలికి ఎక్స్పోజ్ అయిపోతే బాగా జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి, అది కోల్డ్ టు ది జాయింట్స్ అన్నమాట. ఈవెన్ కోల్డ్ టు ది స్టమక్, కోల్డ్ టు ది అబ్డామిన్, ఇవి కూడా ఉంటాయి చాలా. మనం డల్కమెరా చదివినప్పుడు మనం చదువుకున్నాం. సో అలాగా బాడీలో ఏ పార్ట్ అయినా సరే ఆ కోల్డ్ రావచ్చు. సో ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే టేక్స్ కోల్డ్ ఫ్రమ్ బాతింగ్ అన్నమాట. సో యాజ్ టు ఇట్స్ రిలేషన్షిప్, సల్ఫర్ షుడ్ నాట్ బి గివెన్ ఇమీడియట్లీ బిఫోర్ లైకోపోడియం. ఇట్ బిలాంగ్స్ టు ఎ రొటేటింగ్ గ్రూప్ సల్ఫర్, క్యాల్కేరియా అండ్ లైకోపోడియం. సో అంటే మన సల్ఫర్ వేసిన తర్వాత సల్ఫర్ షుడ్ నాట్ బి గివెన్ ఇమీడియట్లీ బిఫోర్ లైకోపోడియం. అంటే లైకోపోడియం కన్నా ముందు మనం సల్ఫర్ ని వేయకూడదు అని మనకు క్లియర్ గా చెప్తుంది. ఇట్ బిలాంగ్స్ టు రొటేటింగ్ గ్రూప్ సల్ఫర్, క్యాల్కేరియా అండ్ లైకోపోడియం అని. సల్ఫర్, క్యాల్కేరియా అంటే సల్ఫర్ తర్వాత క్యాల్కేరియా వస్తుంది, క్యాల్కేరియా తర్వాత లైకోపోడియం వస్తుంది యూజువల్ గా. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, ఇలానే చాలా మంది అసలు ఈ రోజు సల్ఫర్ ఇచ్చి రేపు క్యాల్కేరియా కార్బ్ ఇచ్చి ఎల్లుండి లైకోపోడియం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదా ఒక వారం సల్ఫర్ ఇచ్చి రెండో వారం క్యాల్కేరియా కార్బ్ ఇచ్చి మూడో వారం లైకోపోడియం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇట్స్ ఆల్ అబ్సల్యూట్లీ రాంగ్. మనకి ఆ సిమ్టమ్స్, ఆ నెక్స్ట్ రెమెడీకి మనం తీసుకొని వెళ్తేనే గానీ మనం ఆ రెమెడీని ఇవ్వటానికి అవ్వదన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ సల్ఫర్, దెన్ క్యాల్కేరియా అండ్ దెన్ లైకోపోడియం అండ్ దెన్ సల్ఫర్ అగైన్ as it follows lycopodium well. Sulfur and arsenicum are also related. సో ముందు సల్ఫర్ ఇస్తాము, తర్వాత క్యాల్కేరియా వస్తుంది, తర్వాత లైకోపోడియం, మళ్ళా తర్వాత సల్ఫర్ వస్తుంది. as it follows lycopodium very well. And sulfur and arsenicum are also related. సల్ఫర్, ఆర్సెనికం ఆల్బమ్ కి కూడా ఆ రిలేషన్ ఉంటుంది. You will very often treat a case with sulfur for a while and then need to give arsenicum for some time
అండ్ దెన్ బ్యాక్ టు సల్ఫర్ అన్నాడు. అంటే మనం సల్ఫర్ ఇచ్చాము, సల్ఫర్ తర్వాత మళ్ళీ ఆర్సినిక్ ఇండికేట్ అవుద్ది, మళ్ళీ ఆర్సినిక్ ఇచ్చాము, మళ్ళీ ఆర్సినిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సల్ఫర్ ఇండికేట్ అవ్వడం చూస్తూ ఉంటాం అని చెప్తున్నారు. సల్ఫర్ ఫాలోస్ మోస్ట్ ఆఫ్ ది అక్యూట్ రెమెడీస్ వెల్ అన్నారు. సో ఇక్కడ మనకి సల్ఫర్ కి ఆర్సినికం కి రిలేషన్షిప్ చెప్తున్నారు. సో చాలా కేసుల్లో చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ అక్యూట్ కండిషన్స్ లో సల్ఫర్ ఆర్సినికము రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సల్ఫర్ ఫాలోస్ మోస్ట్ ఆఫ్ ది అక్యూట్ రెమెడీస్ వెల్. సో అక్యూట్ రెమెడీస్ తర్వాత సల్ఫర్ చాలా చాలా ఎక్కువగా ఇండికేట్ అవుతుంది టు క్లోజ్ ద కేస్, టు ఫినిష్ ద కేస్. మనకి ఆ సల్ఫర్ సారీ అక్యూట్ రెమెడీస్ తర్వాత సల్ఫర్ చాలా సందర్భాల్లో ఇండికేట్ అవుతుందని మనకు చెప్తాం. ది సల్ఫర్ పేషెంట్ ఈస్ ట్రబుల్డ్ విత్ మచ్ డిజీనెస్. సల్ఫర్ పేషెంట్ కి బాగా డిజీనెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. when he goes into the open air or when he stands any length of time he becomes dizzy అన్నారు. సో ఈ డిజీనెస్ ఓపెన్ ఎయిర్ లోకి వెళ్ళినా లేదా ఎక్కువసేపు నిల్చున్నా గానీ ఆ డిజీనెస్ ఉంటుందన్నమాట. ఆన్ రైజింగ్ ఇన్ ద మార్నింగ్ హిస్ హెడ్ ఫీల్స్ స్టూపిడ్ అండ్ ఆన్ గెటింగ్ హిస్ ఫీడ్ హీస్ డిజీ అన్నారు. ఉదయాన్నే లేచిన వెంటనే హెడ్ మొత్తం స్టూపిడ్ గా ఫీల్ అయ్యి బుర్రేం పనిచేయదు అనమాట. అండ్ ఆన్ గెటింగ్ ఆన్ హిస్ ఫీడ్ హీస్ డిజీ. నిల్చున్న తర్వాత బుర్ర పని చేయలేదు, తర్వాత కాళ్ళు కూడా పనిచేయవు ఉదయాన్నే లేచిన వెంటనే. హీ ఫీల్ స్టూపిడ్ అండ్ టైర్డ్ అండ్ నాట్ రెస్టెడ్ బై హీ స్లీప్ అండ్ థింగ్స్ గో రౌండ్ అన్నాడు. సో ఆ బాగా స్టూపిడ్ గా టైర్డ్ గా అయిపోతాడు. నిద్రపోయిన తర్వాత కూడా ఆ రిఫ్రెష్మెంట్ అన్నది ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఈ రూబ్రిక్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ అన్రిఫ్రెష్డ్ అనే రూబ్రిక్ ఉంటుంది. ఆ రూబ్రిక్ ని ఒకసారి షేర్ చేయండి. ఇది మనం చాలా కేసెస్ లో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఆ రూబ్రిక్ చాలా చాలా హెల్ప్ఫుల్ రూబ్రిక్ అది. నెక్స్ట్, ఆన్ రైజింగ్ ఇన్ ద మార్నింగ్ హిస్ హెడ్ ఫీల్స్ స్టూపిడ్ అండ్ ఆన్ గెటింగ్ హిస్ ఫీడ్ హిస్ డిజీ. హి ఫీల్స్ స్టూపిడ్ అండ్ టైర్డ్ అండ్ నాట్ రెస్టెడ్ బై హిస్ స్లీప్ అండ్ థింగ్స్ గో రౌండ్ అన్నారు. సో అంటే ఉదయాన్నే లేచిన వెంటనే, నిద్రపోయి లేచిన వెంటనే వాడు నార్మల్ గా ఉండడు అనమాట, రిఫ్రెష్డ్ గా ఉండడు, టైర్డ్ గా స్టూపిడ్ గా ఉంటాడు, గిర్రమని అన్ని తిరిగేస్తూ ఉంటాయి అనమాట. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఈక్విలిబ్రియం. ఆ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ స్లో ఇన్ గ్యాదరింగ్ హిమ్సెల్ఫ్ టుగెదర్ ఆఫ్టర్ స్లీప్. హియర్ వి సీ ది అగ్రవేషన్ ఫ్రమ్ స్లీప్ అండ్ ఫ్రమ్ స్టాండింగ్. సో చాలా స్లోగా ఉంటాడు నిద్రపోయినాక కూడాను, ఇన్ గ్యాదరింగ్ హిమ్సెల్ఫ్ టుగెదర్ ఆఫ్టర్ స్లీప్ అని. సో నిద్ర నుంచి లేచిన తర్వాత మళ్ళా నార్మల్ అవడానికి హీ విల్ టేక్ సమ్ టైం. అండ్ వీ సీ ది అగ్రవేషన్ ఫ్రమ్ స్లీప్ అండ్ ఫ్రమ్ స్టాండింగ్ అన్నారు. అగ్రవేషన్ ఫ్రమ్ స్లీప్ స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్ అన్నమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ అంత ముందు చెప్పిన కేసే, ఒక్కసారి ఆ కేసు చెప్పాలనుకున్నాను. ఆ కేసు ఎవరిదో కాదు, నాదే. సో వన్ ఫైన్ డే, ఇట్స్ ఆల్మోస్ట్ ఎన్ ఇయర్ ఐ థింక్. వన్ ఫైన్ డే నేను నిద్ర నుంచి లేచాను. లేచిన తర్వాత 1 మినిట్ అది రిపీటర్ లో ఒకసారి తీసి మాట్లాడతాను. ఒక్కసారి పాజ్ నొక్కండి. నా చుట్టుపక్కల నా చుట్టుపక్కల అన్ని తిరిగేస్తా ఉన్నాయి మొత్తం. అసలు గిర్రమని, సారీ నేను తిరిగిపోతా ఉన్నా మొత్తం చుట్టుపక్కల చుట్టూ. ఆ రూబ్రిక్ ఎలా చూస్తారు, ఎక్కడ చూస్తారు, ఒకసారి రూబ్రిక్ చెప్పండి. ఆ రూబ్రిక్ ఎలా చూస్తాము? చెప్పండి, ఇది అంతకుముందు చెప్పిందే. ధర్మ చెప్పు.
చెప్పండి. Vertigo turning has a similar circle. సరిగా అర్థం కావట్లేదు మీ మాటలు. వెర్టిగో Vertigo turning has a similar circle. టర్నింగ్ యాజ్ ఇఫ్ ఇన్ ఏ సర్కిల్లో టర్నింగ్ యాజ్ వెర్టిగోలో టర్నింగ్ యాజ్ ఇఫ్ ఏ సర్కిల్లో ఇంకా సబ్ రూబ్రిక్ ఏంటి? He turns in a circle. సబ్ రూబ్రిక్ లో హీ టర్న్స్ ఇన్ ఏ సర్కిల్ అన్నమాట. సో ఆ రోజు జరిగింది అదే. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇమీడియట్ గా నేను అలా తిరిగిపోతూ ఉన్నాను. అసలు షాక్డ్. ఏం జరుగుతుందో అర్థం కాల, గిర్రమని తిరిగిపోతుంది. అసలు బుర్రంతా ఒక రకంగా అయిపోయి అది ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకే అర్థం అవుతుంది అది ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది. సో తిరిగిపోతున్నాను, నేను చుట్టూ తిరిగిపోతూ ఉన్నా. ఏం చేయాలో అర్థం కాల. ఇమీడియట్ గా తీసాను, రిపర్టరీ తీసాను. రిపర్టరీ తీసిన వెంటనే ఆ రూబ్రిక్ కి చూసుకున్నా. ఆ రూబ్రిక్ చూసుకున్న వెంటనే 4 రెమెడీస్ ఉన్నాయి. ఈ 4 రెమెడీస్ లో బెల్డోనా, బెర్బెరిస్, క్యాల్కేరియా, కాస్టికమ్ 4 ఉన్నాయి. అందులో సెకండ్ గ్రేడ్ లో క్యాల్కేరియా కార్ప్ ఉంది. థర్డ్ గ్రేడ్ లో బెల్డోనా, బెర్బెరిస్, కాస్టికమ్ ఉంది. సో ఏ రెమెడీ వేయాలి ఏంటిది అన్నది మళ్ళా అదొక క్వశ్చన్ కదా. యాక్చువల్ గా అక్కడ ఆల్ ఆఫ్ ఏ సడన్ గా స్టార్ట్ అయింది కాబట్టి బెలడోనా మనకి చాలా దగ్గర రెమెడీ అని అనిపించింది ఒక రకంగా. బట్ కానీ ఆ బెలడోనాకి వెళ్ళలేదు నేను. ఎందుకంటే ప్రీవియస్లీ మా బ్రదర్ కి హిస్టరీలో తనకి ఆక్యులర్ పారాలసిస్ వచ్చింది. ఐబాల్ 2 కూడా ఇలా టర్న్ అయిపోయి మొత్తం 2 కూడా మొత్తం ఐబాల్స్ 2 టర్న్ అయిపోయి అసలు ఐ స్ట్రైట్ గా ఉండట్ల. ఐబాల్ అన్నది అవుట్వర్డ్ వచ్చేసింది అనమాట. డైవర్జెంట్ గా అయిపోయింది అనమాట మొత్తం ఐబాల్స్ 2. సో అప్పుడు తనకి ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చాను. ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ అయిపోయింది. సెకండ్ మా సిస్టర్ కి ఈ మధ్యనే హ్యాండ్ చిన్నది షివరింగ్, చిన్నది మరీ ఎక్కువ కాదు, హ్యాండ్ చిన్నది షివరింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడ క్లియర్ కట్ గా అర్థమైంది ఏంటంటే ఆ నర్వస్ సిస్టమ్, నర్వస్ డిజార్డర్స్ బాగా, ఈవెన్ దో మా మదరు, ఫాదరు వాళ్ళిద్దరికీ కూడా ఇప్పటి వరకు మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు. సో ఆ నర్వస్ డిజార్డర్స్ ఏవైతే చెప్తున్నా, నర్వస్ డిజార్డర్స్ ఏమీ అక్కడ వాళ్ళలోనైతే లేవు. ఈవెన్ మా నాన్నమ్మ, తాతయ్య వాళ్ళని కూడా లేవు, ఎవరిలోనే లేవు. బట్ ఈ జనరేషన్ లోనే స్టార్ట్ అయినట్టు అనిపించింది. సో వెంటనే కాకపోతే మా మేనత్తల అందరికీ కూడా విపరీతమైన హెడేక్స్ ఉన్నాయన్నమాట. సివియర్ హెడేక్స్ ఉన్నాయి. ఆ హెడేక్స్ నాకు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఫైనల్ గా ఇంకా నేను వెంటనే చూసుకొని సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే కాస్టికమ్ ని సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఆ మిగతా అసలు బెర్బెరిస్, క్యాల్కేరియా ముందే తీసేసాను. ఇంకా మిగిలి ఉన్నది బెలడోనా అండ్ కాస్టికమ్. సో బెలడోనా ఎందుకు అంటే ఇంకా అది మోస్ట్ ఎక్యూట్ థింగ్. బట్ ఇక్కడ ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో ఉన్న స్ట్రాంగ్ బేస్ మీద వచ్చిన కంప్లైంట్ అని నాకు అర్థమయ్యి ఇమీడియట్ గా వెంటనే నేను కాస్టికమ్ 1 డోసు వేసుకున్నా 30. సో కాస్టికమ్ 30 1 డోసు వేసుకున్న ఇమీడియట్ గా నిద్రపోయాను. ఎంతసేపు నిద్రపోయానంటే అసలు నైట్ అంతా పడుకున్నామండి. మళ్ళా ఒక మోర్ దెన్ 6 అవర్స్ డీప్ స్లీప్. ఎంత డీప్ స్లీప్ అంటే ఎవరు నన్ను నిద్ర లేపినా సరే నేను లేవలేనంత డీప్ స్లీప్ నిద్రపోయాను అనమాట కాస్టికమ్ వేసిన వెంటనే. సో ఆ 6 అవర్స్ తర్వాత లేచిన వెంటనే ఇంకేమీ లేదు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, సో మనం ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఆల్ రౌండెడ్ గా ఆలోచించాలి. ప్రెజెంట్ సిమ్టమ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాంతో పాటుగా దానికి పాస్ట్ హిస్టరీకి లేదా దానికి మన ఫ్యామిలీ హిస్టరీకి కూడా ఏమన్నా లింక్స్ ఉన్నాయా అన్నది మనం చాలా కీన్ గా మనం చూసుకొని మనం ప్రిస్క్రిప్షన్ ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దట్ యువర్ ప్రిస్క్రిప్షన్ విల్ బి యాక్యురేట్.
మెనీ ఏ టైమ్స్ ఖచ్చితంగా యాక్యురేట్ అవుతుంది. ఆ లింక్స్ కనుక మనం కలుపుకొని కనుక మనం ఆ రెమెడీని కనుక మనం ఇవ్వగలిగితే. సో ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అన్ని ఆలోచించి ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చాలా సందర్భాల్లో మాక్సిమం మనం ఫెయిల్ అన్నదే మనకి రాదు. బట్ ఎంత మనం చేసినా, ఎంత ఆలోచించినా గానీ కొన్ని సందర్భాల్లో మనం పూర్తి స్థాయిలోనే ఇంటర్నల్‌గా ఆ లోతులో వెళ్లి చూడలేని పరిస్థితి కూడా ఉంటుంది. బట్ స్టిల్ మనం ఎంత కష్టపడి, మనం ఎంత బాగా ఆలోచిస్తే అంత బెటర్‌గా మనకి రిజల్ట్స్ వస్తాయన్నమాట.